మట్టి అక్రమ తవ్వకాలు, మట్టి మాఫియా కార్యకలాపాలను అరికట్టాలంటూ పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా మట్టి తరలింపు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మట్టి అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతోందని, పర్యావరణానికి కూడా తీవ్ర హాని జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో భాగంగా నాయకులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కలెక్టర్ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఎండాకాలం వచ్చిందంటే ఈ మట్టి మాఫియాకు రెక్కలొచ్చినట్టు పరిస్థితి ఉంది. ఇవాళ నియోజకవర్గంలోని వివిధ చెరువుల్లో మరి చాలా చెరువుల్లో అనుమతిస్తూ ఆ అనుమతి ఇచ్చే క్రమంలో సరే నిబంధనలు పాటించకుండా కేవలం తోడుకో అన్నట్టుగానే మరి తీసుకుపో అన్నట్టుగానే అక్రమంగా ఎంతైనా తరలించవచ్చు అన్నటువంటి విధంగానే మరి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవంగా మట్టికి అనుమతి ఇవ్వాలంటే ఇరిగేషన్ శాఖ వారు చెరువులోకి వెళ్ళి ఏ ప్రాంతంలో తీయొచ్చో చూసి దాని కొలతలు వేసి ఎన్ని క్యూబిక్ మీటర్ మట్టి తీయొచ్చో లెక్కలు వేసి అంతవరకే దాన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారమే కలెక్టర్ గారు గతంలో అనుమతి ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నవి. కానీ ఇప్పుడు అనుమతి ఇచ్చే క్రమంలో మరి టిప్పర్ల చొప్పున అనుమతి ఇచ్చి ఇవాళ తోడుకో అన్నట్టుగానే అక్రమంగా మట్టి తరలించడానికి దోహదం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కొక్క టిప్పర్కు మరి అవి 10 టైర్ల టిప్పర్లు ఉన్నవి, 12 టైర్ల టిప్పర్లు ఉన్నవి, 16 టైర్ల టిప్పర్లు ఉన్నవి, ఇంకా 20 టైర్ల టిప్పర్లు కూడా ఉన్నవి. మరి ఒక్కొక్క టిప్పర్ 40 నుంచి 50 టన్నుల మట్టిని తీసుకెళ్తా ఉంది. మరి దీనికి అనుమతి ఎంతకి ఇచ్చినారు, ఎన్ని క్యూబిక్ మీటర్లకు ఇచ్చినారు, ఎన్ని టన్నులకు ఇచ్చినారు, ఆ లెక్కలేవి లేకుండా కేవలం టిప్పర్ లెక్కన ఇస్తే ఇవాళ ఒక్కొక్క టిప్పర్కు